సైఫ్ అలీ ఖాన్ పై దాడి కేసు మిస్టరీ వీడింది. 72 గంటల తర్వాత దాడి చేసిన దుండగుడు దొరికాడు. ఇందులో రెండు అంశాలున్నాయి. ఒకటి దాడి, రెండోది దేశంలోకి చొరబాటు. దీనికి సంబంధించిన బ్రేకింగ్ చూద్దాం. సైఫ్ పై దాడి కేసులో బంగ్లాదేశీ కనెక్షన్ బయటపడింది. నిందితుడు బంగ్లాదేశ్ జాతీయుడని ముంబై పోలీసులు అనుమానిస్తున్నారు. మరి కాసేపట్లో నిందితుడు షరీఫుల్ ఇస్లాం షెజాద్ ని కోర్టులో ప్రవేశపెడతారు. దర్యాప్తు కోసం నిందితుడిని కస్టడీకి కోరతామని ముంబై డీసీపీ దీక్షిత్ చెప్పారు. ఈ కేసులో ఇప్పుడు హత్యాయత్నం, దేశంలోకి చొరబాటు అంశాలు కీలకంగా మారాయి. భారత పౌరుడని చెప్పడానికి నిందితుడి దగ్గర వివరాలు లభించలేదు. 5 నుండి 6 నెలలుగా భారత్లోనే నివసిస్తున్నాడు నిందితుడు. విజయ్ దాస్ అనే మారు పేరుతో ముంబైలో నివాసం ఉంటున్నాడు. దొంగతనం చేయాలనే ఉద్దేశంతోనే సైఫ్ ఇంట్లోకి షరీఫుల్ ఇస్లాం షెజాద్ చొరబడ్డాడని ముంబై డీసీపీ దీక్షిత్ తెలిపారు. ఇక పక్కా సమాచారంతో థానేలోని కన్స్ట్రక్షన్ సైట్ దగ్గర పొదల్లో షరీఫుల్ ఇస్లాం ని పోలీసులు పట్టుకున్నారు. పోలీసులకు దొరకగానే తన పేరు సరిగ్గా చెప్పలేదు. విజయ్ దాస్ అని, ఇలియాస్ అని, అలియాన్ అని ఇలా రకరకాల పేర్లు చెప్పాడు. కానీ చివరకు తన పేరును షరీఫుల్ ఇస్లాం షెజాద్ అని ఒప్పుకున్నాడు. बांद्रा पुलिस स्टेशन में गुना दाखिल किया गया है और एक आरोपी को उसमें अरेस्ट किया गया है. उस आरोपी का नाम मोहम्मद शरीफुल इस्लाम शहजाद है. मोहम्मद शरीफुल इस्लाम शहजाद, एज 30 ईयर्स. अभी तक की इन्वेस्टिगेशन में ये समझ में आया है कि ये आरोपी चोरी के इरादे से उस घर में उसने एंटर किया था और उस समय पर ये इंसिडेंस हुआ था. इस एक्यूज को कोर्ट में पेश किया जाएगा और पुलिस कस्टडी की रिक्वेस्ट की जाएगी और उसके बाद आगे का इन्वेस्टिगेशन किया जाएगा. సో మొత్తానికి సైఫ్ అలీ ఖాన్ పై దాడి కేసు మిస్టరీ వీడింది. 72 గంటల తర్వాత దాడి చేసిన దుండగుడు దొరికాడు. ఇందులో రెండు అంశాలు మాత్రం ప్రముఖంగా వినిపిస్తున్నాయి. ఒకటి దాడి, రెండోది దేశంలోకి చొరబాటు. రైట్. సైఫ్ పై దాడి కేసులో బంగ్లాదేశీ కనెక్షన్ ఇప్పుడు బయటపడింది. నిందితుడు బంగ్లాదేశ్ జాతీయుడని ముంబై పోలీసులు అనుమానిస్తున్నారు. మరి కాసేపట్లోనే నిందితుడు షరీఫుల్ ఇస్లాం షెజాద్ ని కోర్టులో ప్రవేశపెడతారు. దర్యాప్తు కోసం నిందితుడిని కస్టడీకి కోరతామని ముంబై డీసీపీ చెబుతున్నారు. అయితే ఈ కేసులో ఇప్పుడు హత్యాయత్నం, దేశంలోకి చొరబాటు అంశాలు కీలకంగా మారాయి. భారత పౌరుడని చెప్పడానికి నిందితుడి దగ్గర వివరాలు లభించలేదు. అలానే 5 నుండి 6 నెలలుగా భారత్లోనే అతను నివసిస్తున్నాడని తెలుస్తోంది. విజయ్ దాస్ అనే మారు పేరుతో ముంబైలో నివాసం ఉంటున్నాడు. దొంగతనం చేయాలనే ఉద్దేశంతోనే సైఫ్ ఇంట్లోకి చొరబడ్డాడు షరీఫుల్ ఇస్లాం షెజాద్. ఇక పక్కా సమాచారంతో థానేలోని కన్స్ట్రక్షన్ సైట్ దగ్గర పొదల్లో షరీఫుల్ ఇస్లాం ని పోలీసులు పట్టుకున్నారు. పోలీసులకు దొరకగానే తన పేరు ముందుగా వివిధ రకాలుగా చెప్పాడు. కానీ చివరకు తన పేరును షరీఫుల్ ఇస్లాం షెజాద్ అని ఒప్పుకున్నాడు. రైట్. ప్రస్తుతం మనం TV9 స్క్రీన్ మీద ఒక లేబర్ క్యాంప్ ని చూస్తున్నాము. ఈ లేబర్ క్యాంప్ లోనే షరీఫుల్ ఇస్లాం ని పట్టుకున్నారు పోలీసులు. ఒక పక్కా సమాచారంతో పోలీసులు అక్కడికి వెళ్లారు. అదొక కన్స్ట్రక్షన్ సైట్. ఆ కన్స్ట్రక్షన్ సైట్ లో పలువురు లేబర్స్ ఉన్నారు, అక్కడ పనిచేసే వాళ్ళు ఉన్నారు. సో ఆ కన్స్ట్రక్షన్ సైట్ లో ఇతను అనుమానితుడిగా అక్కడ పనిచేస్తున్న వాళ్ళు గుర్తించడంతో వెంటనే పోలీసులకి సమాచారం ఇచ్చారు. వెంటనే పోలీసులు ఆ కన్స్ట్రక్షన్ సైట్ కి చేరుకున్న తర్వాత షరీఫుల్ ఇస్లాం ని పట్టుకుని పోలీసులు తమ కస్టడీలోకి తీసుకున్నారు. షరీఫుల్ ఇస్లాం షెజాద్ అని ఆ తర్వాత పేరు ఒప్పుకున్నాడు. కానీ ముందు మాత్రం అతని పేరు విజయ్ దాస్ అని అక్కడున్న వాళ్ళకి చెప్పినట్లు తెలుస్తోంది. సో పోలీసులు అక్కడ పనిచేస్తున్న లేబర్ నుండి కూడా వివరాలు తెలుసుకున్నారు. ఎప్పుడైతే సైఫ్ పై దాడి జరిగిందో ఆ దాడి తర్వాత అతను ఆ లేబర్ క్యాంపులో అతను కూడా షెల్టర్ పొందుతున్నట్లు తెలిసింది. సో అక్కడున్న వాళ్ళు ఇచ్చిన సమాచారాన్ని సేకరించారు పోలీసులు. అనంతరం ఇతనే నిందితుడని తేల్చారు.